ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు మెయిన్‌గా ఒక టెస్ట్ అంటే చాలా మందితోని మాట్లాడినప్పుడు చాలా భయపడుతుంటారు. అదేం టెస్ట్ అంటే ట్యూబ్ టెస్ట్. దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ట్యూబ్స్ అనేవి మనకి బేసికల్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం స్కాన్ చేసినప్పుడు అది ఎక్కువగా విజువలైజ్ అనేది అవ్వదనమాట. ఎందుకంటే అవి చాలా థిన్‌గా ఉంటాయి ఆ స్ట్రక్చర్స్ అనేవి. సో వీటిని మనం చూడాలి అంటే టెస్ట్ ఎలా చేయాలి? ఈ టెస్ట్ అనేది చేస్తున్నప్పుడు మనకు ఇంతకు ముందు అనేది ఎటువంటి ట్యూబ్ టెస్ట్ అనేది లేదన్నప్పుడు అవైలబుల్ ఉండే టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్జి, హిస్టోసాల్పింగోగ్రఫీ. దీంట్లో ఏం చేస్తామో ఒక క్యాథెటర్ అనేది మీకు గర్భసంచి లోపలికి అన్నట్టుగా పెట్టి దాంట్లో నుంచి డై అనేది పంపిస్తాం. డై పంపించిన తర్వాత పొట్టది ఎక్స్రే తీసుకుంటాం. సో ఇది స్క్రూ చేస్తున్నప్పుడే మాక్సిమం పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో దానికి భయపడే చాలా మంది అసలు ట్యూబ్ టెస్ట్ కి అనేది రెడీగా ఉండరు. సో దీని ఆల్టర్నేటివ్ టెస్ట్లు ఏమన్నా వచ్చాయా అంటే డెఫినెట్లీ ఎస్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఏం చేస్తున్నాము, ఒక సన్న క్యాథెటర్ మనకి ఎంత అంటే ఇంత చిన్నగా ఉంటుంది. ఆ క్యాథెటర్ ని మనం గర్భసంచి లోపలికి అన్నట్టుగా పంపించి దాని ద్వారా సెలైన్ అనేది పుష్ చేస్తాం. సెలైన్ పుష్ చేసినప్పుడు ఈ సెలైన్ అనేది మీ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉంటే ఆ ట్యూబ్స్ లో నుంచి బయటకు వస్తుంది. సో ఆ విజువలైజేషన్ అనేది కూడా మళ్ళీ మనం స్కాన్ ద్వారానే చేస్తాము. ఈ టెస్ట్ అనేది మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అనేది మీరు చేయించుకొని మీరు ఈవెన్ ఆఫీస్ కి కూడా వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ గా ఉంటుంది. దీని గురించి అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు బాడీ టు బాడీ సెన్సిటివిటీ అనేది, పెయిన్ సెన్సిటివిటీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ అనేది పెయిన్ అనేది వస్తుందో అంటే పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి కొంచెం మినిమల్ డిస్కంఫర్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం సెలైన్ పాస్ చేస్తున్నప్పుడు అది ట్యూబ్స్ లో నుంచి వెళ్తుంది కాబట్టి. లేదు మనంత పెయిన్ సెన్సిటివిటీ ఏమీ లేదు అంటే యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే పెయిన్లెస్ ప్రొసీజర్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ ప్రొసీజర్. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీకు ఇన్ కేస్ ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారంటే ఈ టెస్ట్ చేయించుకోండి, హ్యాపీగా ఉంటారు. తర్వాత దాని రిజల్ట్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్. మనకి ప్రాపర్గా కనిపిస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఓన్లీ హెచ్ఎస్జికి ఉన్న ఒక అడ్వాంటేజ్ దీనికి కంపేర్ చేస్తే అంటే అక్కడ మనం ఎక్స్రే తీస్తాం కాబట్టి మనకి ప్రాపర్గా క్యావిటీ అనేది ఎలా ఉందనేది విజువలైజ్ అవుతుంది. ఇక్కడ మనకు అవ్వదు. అండ్ సేమ్ క్యావిటీ విజువలైజేషన్ అనేది మనం ఈవెన్ 3D స్కాన్లో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ విజువలైజేషన్ గురించి మాత్రమే హెచ్ఎస్జికి వెళ్ళాల్సిన పని అనేది లేదు. సో ఇలా మనము మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ హెచ్ఎస్జి, ఎస్ఐఎస్ ఆర్ ఎల్స్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది మనం చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి. అండ్ విత్ లెస్ పెయిన్. సో ఇలా మనం ఆ ట్యూబ్స్ అనేవి చూసుకోవచ్చు. తర్వాత ఇది కాకుండా ఒకవేళ దీనిలో ఏమన్నా మనకి బ్లాక్స్ అనేవి వచ్చాయనుకోండి, అవి 100% బ్లాక్సా అంటే కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ భయపడినప్పుడు అన్నా కానీ, సెలైన్ అనేది పుష్ చేసినప్పుడు అన్నా ఆర్ డై పుష్ చేసినప్పుడు అన్నా కానీ కొన్నిసార్లు ట్యూబ్ ముడుచుకునే అవకాశం ఉంటుంది. అంటే స్పాజమ్ అంటారు. అలాంటి కేసెస్లో మనకి బ్లాక్ ఉందా లేదా అనేది తెలియాలి అంటే గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అంటే లాప్రోస్కోపీ చేసి మనకు ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా చూడొచ్చు. ఇన్ ద సేమ్ సెట్టింగ్ అవసరం ఉంది అంటే ట్యూబ్ అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు కూడా. అండ్ లాప్రోస్కోపీ అనేది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయము. ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేస్తాం. ఆర్ఎల్స్ లేదు మీకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ట్యూబ్స్ అవసరం లేకుండా అంటే కూడా డెఫినెట్ గా ఉన్నాయి. ట్యూబ్ అవసరం లేకుండా అంటే మనం ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడైతే ట్యూబ్ రోల్ అనేది ఉండదు. ట్యూబ్ చేసే పని మనం ఐవీఎఫ్ లో బయట చేస్తాం. ఎంబ్రియో ఫార్మేషన్, ఫర్టిలైజేషన్ అనేది అక్కడ జరగాలి కాబట్టి ఆ ఫర్టిలైజేషన్ మనకు బయట అవుతుంది ఐవీఎఫ్ లో. సో అప్పుడు మనకి ట్యూబ్ రోల్ అనేది ఉండదు. సో ఇలా టెస్ట్లకి అనేది భయపడి టెస్ట్లు చేయించుకోకుండా ఉండొద్దండి. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు అడిగితే డెఫినెట్గా డాక్టర్ అనేది క్లియర్ చేస్తారు. అండ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో రాయండి. వి విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.